దీప అయితే చాలా కోపంగా కర్ర పట్టుకొని జ్యోత్స్న దగ్గరికి వస్తూ ఉంటుంది. జ్యోత్స్న అయితే రివాల్వర్ని పట్టుకుంటూ ఉంటుంది. కంగారు పడుకు దీప, నేను నీ కూతుర్ని కూడా నీ దగ్గరికే పంపిస్తాను, నువ్వేం కంగారు పడుకో అని అయితే దీపకి షూట్ చేస్తూ ఉంటుంది. అలా షూట్ చేయగానే దీప అయితే ఏంటే నువ్వు నన్ను పంపేది అని చెప్పేసి తన చేతిలో ఉన్న రివాల్వర్ అయితే తీసుకుంటూ ఉంటుంది. అలా తీసుకొని జ్యోత్స్నకి అయితే షూట్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో పారిజాతం, సుమిత్ర వీళ్ళందరూ వచ్చేసరికి మమ్మీ దీప నుండి నన్ను కాపాడండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. చెప్పు సుమిత్రమ్మకి నిజం మొత్తం చెప్తావా చెప్పవా అని చాలా గట్టిగా దీప సీరియస్గా అంటూ ఉంటుంది. అలా దీప సీరియస్గా అనేసరికి డాడీ డాడీ నన్ను కాపాడండి, దీప నుంచి నన్ను ఎలా అయినా కాపాడండి అని జ్యోత్స్న అయితే కంగారుగా దశరథ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక దశరథను ముందు పెట్టేసరికి డాడీ నన్ను కాపాడండి అని అనేసరికి చెప్తావా చెప్పవా, నిజం చెప్తావా చెప్పవా అని అయితే చాలా సీరియస్గా దీప అయితే గన్ రెండు చేతులతో పట్టుకుంటూ ఉంటుంది. ఇక అందరూ కంగారు పడుతూ ఉంటారు దీప చేసిన పనికి. ఇక దీప అయితే చాలా దినగా పట్టుకునేసరికి షూట్ చేసేస్తూ ఉంటుంది. ఇక ఆ బుల్లెట్ దశరథకి తగిలేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక సుమిత్ర, పారిజాతం వీళ్ళందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక దశరథ అయితే అలా కింద పడిపోతూ ఉంటాడు. అది చూసి దీప ఒక్కసారిగా తన చేతిలో ఉన్న గన్నను అయితే పడేస్తూ అయ్యో అని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఇదవుతూ ఉంటుంది. దీప అలా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది దశరథకి బుల్లెట్ తగిలేసరికి. అదే టైంలో కార్తీక్ అక్కడికి వచ్చేసరికి కంగారుగా వచ్చిన కార్తీక్ అయితే అలా చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఇక దశరథ అయితే బుల్లెట్ పడేసరికి అందరూ దశరథని పట్టుకొని ఇతవుతూ ఉంటారు. అది చూసి దీప ఒకసారిగా కంగారుగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక దీప అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. కార్తీక్ కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు దీప వైపు అక్కడ జరిగిన సిచ్యువేషన్ని. ఏంటి దీప ఎంత పని చేసింది అనేది అనుకుంటూ ఉంటారు. ఇక దశరథని అయితే దశరథ అనేది పిలుస్తూ కంగారుగా చూస్తూ ఉంటారు. అదంతా చూసి కార్తీక్ కంగారు పడుతూ ఉంటాడు. ఇక దీప అయితే ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతూ ఉంటుంది దశరథకి బుల్లెట్ తగిలేసరికి.